హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం పిండి వంటల్లో చాలా ఈజీగా చేసుకునే జంతికలు క్రిస్పీగా, చక్కగా, గుల్లగా వచ్చేలాగా అండ్ చాలా టేస్టీగా ఉండేలాగా ఎలా చేసుకోవాలో చూద్దాం. జంతికలు అనంగానే మనము శనగపిండి వేసుకుని చేసుకుంటూ ఉంటాం కదండి. అలా కాకుండా దీంట్లో మనం సగ్గుబియ్యం, పుట్నాల పప్పు వేసి టేస్టీగా, క్రిస్పీగా వచ్చేలాగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 250 గ్రామ్స్ కప్ అండి నేను చూపిస్తుంది. దీంతో నేను 2 కప్పులు వాడుతున్నాను. అంటే దగ్గర దగ్గర నేను ఒక హాఫ్ కేజీ బియ్యం అన్నవి తీసుకున్నాను. ఇప్పుడు ఈ హాఫ్ కేజీ బియ్యానికి 1/3 కప్ పుట్నాల పప్పు, 1/3 కప్ సగ్గుబియ్యం, 1/3 కప్ మినప్పప్పు అన్నమాట. నేను పిండి పట్టించుకునేటప్పుడు స్టోర్ బియ్యమే వాడానండి. జస్ట్ మీకు మెజర్మెంట్స్ చూపించడానికి మాత్రమే ఈ నార్మల్ బియ్యం అన్నవి వాడుతున్నాను అనమాట. దీనికి మీకు పుట్నాల పప్పు ఇంకా సగ్గు బియ్యం అన్నవి వేయించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ క్వాంటిటీ ఎక్కువగా చేసుకుంటే మాత్రం మినప్పప్పు అన్నది కొంచెం మనం దూరగా వేయించుకోవాలండి. లేకపోతే నేను చూపిస్తున్నట్టు తక్కువ క్వాంటిటీలో అయితే మాత్రం డైరెక్ట్గా మనం వేసేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మిల్లు నుంచి తెచ్చిన తర్వాత మీరు ఏ క్యాన్లో అయితే మిల్లుకి తీసుకెళ్తారో అది మూత తీసేసి పెట్టుకోవాలి. అంటే పిండిని కంప్లీట్గా ఆరనివ్వాలి అనమాట. ఆరిన తర్వాత జల్లెడ అన్నది పట్టుకున్న తర్వాత మాత్రమే మనము చక్రాల ప్రాసెస్ అన్నది స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నేను చక్రాల్లోకి పచ్చిమిరపకాయల మిక్సీ వేసుకుంటున్నానండి. మీ టేస్ట్ ప్రకారం కొంచెం ఎక్కువ తక్కువ అన్నది మీరు వేసుకోవచ్చు. లేదు అంటే పచ్చిమిరపకాయలు అన్నవి కంప్లీట్గా స్కిప్ చేసేసి డైరెక్ట్గా ఎర్రకారం కూడా మీరు వేసేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మనం జల్లించి పెట్టుకున్న పిండిలోకి ఒక 100 గ్రాముల వరకు నేను బటర్ అన్నది వేసుకుంటున్నాను. బటర్ బదులు మీరు వేడిగా ఉన్న నూనె కూడా వేసుకోవచ్చండి. కానీ నేను రెగ్యులర్గా బటరే వేస్తాను. ఎందుకంటే దానివల్ల కొంచెం గుల్లగా వస్తాయన్నమాట. అందుకని ఇప్పుడు మనం వేసుకున్న పిండి మొత్తం కంప్లీట్గా ఇలా బటర్ అన్నది ఇలా పట్టించేయాలి. మీరు ఇలాగ గట్టిగా ఒక ముద్దలాగా చేస్తే ఇలా గట్టిగా ముద్ద అన్నది రావాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినట్టుగా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ వాము అండి. వాము మనము ఇలా నలిపి 2 చేతుల మధ్యలో కొంచెం ఇలా వేసుకొని నలిపి వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఈ 2 కూడా చక్కగా పిండికి పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు అన్నది మనకి సరిపోయిందా లేదా అని చూసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం మిక్సీ వేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల రసం వేసుకుంటున్నానండి నేను. ఎందుకు అంటే మనము డైరెక్ట్ కనుక పచ్చిమిరపకాయలు మిక్సీ వేసేసి దీంట్లో వేసేసుకుంటే మనం చక్రాలు ఒత్తుకునేటప్పుడు చక్రాల గిద్దకి అడ్డొస్తాయన్నమాట. పిప్పి ఉంటుంది కదా అది. అందుకని నేను ఇలా రసం అన్నది వేసుకున్నాను. ఇప్పుడు ఇది మొత్తం కంప్లీట్గా పిండికి పట్టేలాగా కలుపుకొని దీంట్లోకి నువ్వులు నేను దగ్గర దగ్గర ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వాడానండి. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకున్నాక దీంట్లోకి కొంచెం కొంచెంగా మనము నీళ్ళన్నవి పోసుకుని గట్టిగా మనం చపాతీ పిండి ఎలాగైతే కలుపుకుంటామో దానికన్నా కొంచెం సాఫ్ట్గా వచ్చేలాగా పిండిని మనము చక్రాల గిద్దలో వేసుకొని మనం చక్రాలు ఒత్తుకునేటప్పుడు ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా కొంచెం పిండి అన్నది సాఫ్ట్గా ఉందనుకోండి మీకు చక్రాలు ఒత్తుకోవటం ఈజీ అయిపోతుందన్నమాట. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో మనకి ఉంటే కరెక్ట్గా మనకి చక్రాలు ఒత్తుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండి పైన తడిబట్ట అన్నది వేసుకొని దగ్గర దగ్గర ఒక 20 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు చక్రాలు ఒత్తుకునేటప్పుడు కూడా కావాల్సినంత పిండి మాత్రమే బయటకు తీసుకొని ఇలా తడిబట్ట ఖచ్చితంగా మనం పిండి మీద వేసి ఉంచాలండి. ఇప్పుడు ఒక 20 నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత మీరు చూస్తే పిండి అన్నది మనకి ముందు కన్నా చక్కగా సాఫ్ట్గా అయ్యింది. ఇప్పుడు మీరు ఏ సైజులో అయితే చక్రాలు ఒత్తుకోవాలనుకుంటున్నారో ఆ ప్లేట్ని చక్రాల గిద్దలో పెట్టుకొని ఇలా చుట్టూతా నూనె రాసుకోవాలండి. ఇలా రాసుకోవటం వల్ల ఏంటంటే పిండి అన్నది మనకి చక్రాల గిద్దకి అంటుకోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండి ఇట్లా నీట్గా దీంట్లో కూరుకొని మూత పెట్టేసి పక్కకి పెట్టుకోండి. ఇప్పుడు ఒక తడిబట్ట వేసుకొని మనము దీనిపైన చక్రాలని చుట్టుకుంటామన్నమాట. ఇలా కొంచెం కొంచెంగా తిప్పుకుంటూ మీకు కావాల్సిన సైజెస్లో ఇలా చక్రాలని చుట్టుకోవాలి. తడిబట్ట వేసుకున్నది ఎందుకంటే మనకి పిండి ఆరిపోకుండా ఉంటుందండి. అది కూడా కాకుండా మనము చక్రాలు నూనెలో వేసుకోవడానికి తీసినప్పుడు చాలా ఈజీగా మనకి చేతికి వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మీకు కావాల్సినంత పిండి ఇలా చక్రాలుగా చుట్టుకున్నాక ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని నూనెలో వేసుకొని మనం వేయించుకోవాలి. ఈ చక్రాలను వేయించుకోవటానికి స్టవ్ అన్నది హై ఫ్లేమ్లో ఉండాలండి. మనం ఎప్పుడైతే చక్రాలు వేసుకుంటామో అప్పుడు మాత్రం దీన్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒక్కొక్కటిగా జాగ్రత్తగా తీసుకొని మనం చక్రాలన్నవి వేయించుకోవాలి.
ఇవి మామూలుగా మనకి శనగపిండితో చేసే చక్రాలు ఎక్కువ టైం పడుతుంది కదండి. ఇవైతే చాలా తక్కువ టైంలో మనకి ఫ్రై అయిపోతాయన్నమాట. ఇంకా నూనె కూడా అస్సలు తీసుకోవు. ఇలా పైన కొంచెం నురగ తగ్గుతుంది అంటే మనకి చక్రాలన్నవి కంప్లీట్గా ఫ్రై అయిపోయినట్టేనండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇట్లా కొంచెం ఎల్లోయిష్ షేడ్ వస్తుంది అనగానే మీరు వీటిని తీసేసుకోవచ్చు. ఇలానే మన దగ్గర ఉన్న మిగిలిన పిండి కూడా కొంచెం కొంచెంగా బ్యాచెస్ వైజ్ మనం ఇలా వీటిని వేయించేసుకోవాలి. మీరు కొంచెం పిండి తీసుకోగానే ఖచ్చితంగా తడిబట్ట మాత్రం మిగిలిన పిండి పైన వేసుకోవటం మర్చిపోమాకండి. పిండి అన్నది అస్సలు మనం ఎండిపోకుండా చూసుకోవాలన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి ఈజీ అండ్ మరికొన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.